హాయ్ అండి. కాన్వాస్ పేపర్తో నెక్ ఎలా కట్ చేయాలో, స్టిచ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా నీట్‌గా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కాన్వాస్ పేపర్ని మీకు ఎంత అయితే కావాలో అంత అయితే తీసుకొని రెడీగా పెట్టుకోండి. నేనైతే ఫ్రంట్ బ్యాక్ నెక్కలకి ఫ్రంట్ అయితే 3 పాయింట్ నెక్, బ్యాక్ అయితే రౌండ్ నెక్కి ఇలాగ 2 పీసెస్ అయితే తీసుకున్నానండి బకరం పేపర్. ముందుగా అయితే ఒక పీస్ అయితే తీసుకొని ఇలాగ మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసేసి, ఇది మనం డీప్ నెక్ కదండి, ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి నెక్ విత్ వచ్చేసి 2.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. అలాగే నెక్ డెప్త్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. అంటే మీకు ఇష్టమే, మీకు నెక్ ఎంత పెట్టుకోవాలంటే అంత. నేనైతే 6 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఆ 6 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే 2.5 ఇంచు ఇంకోటి మార్క్ చేసుకొని ఇలా బాక్స్గా డ్రా చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్గా డ్రా చేసేసాక ఇక్కడ కింద అయితే ఒక 1.5 ఇంచ్ ఇలా పైకి అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఎక్కడైతే నేను మార్క్ చేశానో అక్కడ ఆ లైన్ బయటకు ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో అయితే షేప్ అయితే ఇలా డ్రా చేయండి. 3 పాయింట్ నెక్ అనమాట. డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది ఈ నెక్. ఓకేనా, ఇలాగా డ్రా అయితే చేసేసేయండి. నెక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇదైతే బ్యాక్కి రివర్స్ తిప్పేసి అదే లైన్ మీద మనకి ఆన్వాల్ ఉంటుంది కదండి, దాని మీదే లైన్ అయితే డ్రా చేసేసేయండి. ఫ్రంట్ బ్యాక్ కూడా పడుతుందన్నమాట. దాని మీదే మనం స్టిచ్ అనేది వేస్తే కరెక్ట్గా ఎక్కడ షేప్ పోకుండా నీట్గా అయితే వస్తుంది నెక్ షేప్ అనేది. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కిందకి ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఇలాగా మార్క్ చేసుకోండి. అంటే నెక్ రివర్స్ చేసినప్పుడు మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేయండి. ఓకేనా, కట్ చేసేసి ఇదేమని ఫ్రంట్ నెక్ అనమాట. ఇలా రాసేసుకోండి ఫ్రంట్ నెక్ అని. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది టైలర్స్ అందరికీ, కానీ ఎవరికి ఒకరికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ అయితే రౌండ్ నెక్కేనండి. నెక్ డెప్త్ వచ్చేసి 7.5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని బాక్స్గా లైన్ అయితే డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. రౌండ్ షేప్ అందరికీ ఈజీయే కదండి, అందుకని నేను సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక స్కేల్తో రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇలాగా నెక్ కాన్వాస్ వేసుకోవడం వల్ల డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుందండి. ఓకేనా, ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసి పెట్టేసుకోండి. దీన్ని ఇలాగే రివర్స్ చేసుకొని దాని మీద ఇంకో లైన్ అయితే డ్రా చేసేసేయండి. ఓకేనా, దాని మీద మనం స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి లైన్ అయితే డ్రా చేసేసేయండి. బ్యాక్ నెక్ అనమాట ఇది. బ్యాక్ నెక్ అని రాసి పెట్టుకోండి. అర్థమైంది కదండి. ఇప్పుడు 2 క్లాత్స్ అయితే తీసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ అయితే చేసేయండి. ఐరన్ చేయగానే మనకి బకరం అనేది మనకి క్లాత్కి స్టిఫ్గా అంటుకుపోతుంది. లో హీట్లో అయితే పెట్టుకోండి. ఓకేనా అండి. 2 కూడా ఐరన్ చేసి మనకి ఎంత అయితే క్లాత్ కావాలో అంతవరకు ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అందరికీ వచ్చే ఉంటుందండి ఆల్మోస్ట్. కొంతమంది బిగినర్స్ ఉంటుంది కదా, వాళ్ళకైతే యూస్ఫుల్ ఉంటుంది కదా అని వీడియో అయితే నేను పెడుతున్నాను. ఫుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాళ్ళకి బిగినర్స్కి అర్థమవుతుందని. ఓకేనా, ఇలాగా 2 కూడా ఇలాగా రెడీ చేసి పెట్టుకోండి.
రెడీ చేసి పెట్టుకొని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. మనం స్టిచ్ చేసినప్పుడు ఫ్రీగా అనేది తిరుగుతుంది కదా, చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇలా టక్స్ అయితే ఇచ్చుకోండి. మనం స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, అలాగే స్టిచ్ అయితే వేసేసేయండి. కాన్వాస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలాగా అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా కాన్వాస్ పేపర్ యూజ్ చేస్తేనే నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కస్టమర్లు కూడా మన దగ్గరికి మళ్ళీ వచ్చి వీళ్ళకి ఇవ్వాలన్న ఇదిగా వస్తారండి. మనం ఇలాగానే స్టిచ్ చేసి నీట్గా ఇచ్చామంటే ఫినిషింగ్ బాగుంటేనే కదండి ఎవరైనా మళ్ళీ వచ్చి మనకి ఇస్తారు. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేస్తే డ్రెస్సులైనా బ్లౌజులైనా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. నెక్ దగ్గర మనం కంపల్సరీ కాన్వాస్ పేపర్ వేస్తే. ఓకేనా, నేను చూపిస్తున్నాను కదండి, అలాగే స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా స్టిచ్ అయితే వేసాక నేనైతే ఇది ఫ్రాక్ అయితే పెడుతున్నానండి. అంబ్రెల్లా ఫ్రాక్కి ఈ నెక్ అయితే అది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ముందే నేను అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మిడిల్కి అయితే చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇలాగ టక్స్ ఇచ్చాక మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బాడీ పార్ట్కి ఉంది కదండి, దానికి కూడా టక్స్ అయితే ఇచ్చుకొని దాని మిడిల్లోకి అయితే పెట్టుకొని మధ్యలోకి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మనకి కాన్వాస్ పేపర్ అనేది కదలకుండా నెక్ అనేది కరెక్ట్గా మధ్యలో రావడానికి మిడిల్లోకి అయితే పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి మిడిల్లోకి. ఓకేనా, కరెక్ట్గా మిడిల్లోకి అయితే రావాలండి. మిడిల్లోకి వచ్చేలాగా అయితే పెట్టుకొని కరెక్ట్గా నెక్ ఇలా ఎందుకు వేస్తున్నాం అంటే మనం రౌండ్ స్టిచ్ వేసినప్పుడు కాన్వాస్ పేపర్ అనేది కదలకుండా ఉంటుందండి. అందుకని ముందుగా నెక్ అనేది ఇలా కాన్వాస్ పేపర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగైతే అటాచ్ చేసేసేయండి మిడిల్లో స్టిచ్ చేసుకొని. ఇప్పుడు మనం రౌండ్ నెక్ అయితే వేసుకుందామండి. మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో దాని మీదే స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఫాస్ట్గా. ఓకేనా, ఆ టర్నింగ్ తిరిగే దగ్గర కొంచెం నెమ్మదిగా అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఓకేనా, అలాగా స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే మనం చిన్న ఖర్చు అయితే వదిలిపెట్టుకొని ఇలాగా కట్ చేసేసేయండి. అర్థమవుతుంది కదండి, ఇలాగైతే కట్ చేసేసి చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. నెక్ రౌండ్ తిరగడానికి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా గోరుతో అయితే రఫ్ చేయండి. మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. ఓకేనా, ఇలాగ నేను గోరుతో ఇలాగ రఫ్ చేశారంటే నెక్ రౌండ్గా తిరుగుతుంది. ఇప్పుడు దాని మీద అయితే నెక్ బ్యాక్ సైడ్కి అయితే తిప్పుకొని దాని మీద స్టిచ్ అయితే వేసేసండి. ఓకేనా, నీట్గా నెమ్మదిగా కరెక్ట్గా చివరన స్టిచ్ పడేలాగైతే వేయండి. చూడడానికి ఫినిషింగ్ నీట్గా కూడా ఉంటుంది. అర్థమైంది కదా, చూసారా నెక్ అనేది మనకి చాలా ఈజీగా రెడీ అయింది. మనకు బ్యాక్ సైడ్ ఇలాగా హెమ్మింగ్ అయితే చేసుకోండి. హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ మధ్యలోకి అయితే టక్స్ అయితే ఇచ్చుకొని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా ముందుగా అయితే మిడిల్లో స్టిచ్ అయితే వేసుకోండి. కాన్వాస్ పేపర్ కదలకుండా ఉండడానికి. మనం మధ్యలో స్టిచ్ చేసుకోకుండా కానీ వేస్తే కాన్వాస్ అనేది ఖచ్చితంగా కదిలిపోతుందండి. ఎందుకంటే నెక్ మిడిల్లోకి రాకుండా పక్కకి కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతుంది. అందుకే ముందుగా మిడిల్లోకి అయితే కరెక్ట్గా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోండి.
ఓకేనా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్ అయితే వేసేసేయండి. కాన్వాస్ పేపర్ కదలకుండా స్టిచ్ చేసేసాక ఇప్పుడు మనం డ్రా చేసి పెట్టుకున్న లైన్ మీదే నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ పాయింట్ దగ్గర కొంచెం స్లో చేసుకొని మళ్ళీ పాదం పైకి లేపుకొని మళ్ళీ స్టిచ్ అయితే వేసేసేయండి. చాలా నీట్గా అయితే నెక్ బాగుంటుందండి. ఇప్పుడు డ్రెస్సెస్కి ఏదైనా ఈ 3 పాయింట్ నెక్కే చాలా లుక్ అనేది వస్తుంది. ఓకేనా. ఆ లైన్ మీద డ్రా చేసిన లైన్ మీద స్టిచ్ వేసేసి చిన్న ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇలాగా కట్ చేసేసి టక్స్ అయితే ఇచ్చుకొని నెక్ అయితే బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలాగా ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. సేమ్ బ్యాక్ పార్ట్ నెక్ అలా కట్ చేసి వేసాము, సేమ్ ఫ్రంట్ పార్ట్ది కూడా అలాగే వేసేసేయండి. ముందు గోరుతో అయితే రఫ్ చేసుకోండి, ఎందుకంటే కరువు దగ్గర బాగా రౌండ్ అనేది తిరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. స్టిచ్ అనేది చివరికి వచ్చేలాగా చూసుకోండి, అంటే ఫాస్ట్గా వేసేయకుండా నెమ్మదిగా చివరికి పడేలాగా చేయండి. చూడడానికి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఓకేనా. ఆ పాయింట్స్ దగ్గర మాత్రం కొంచెం నెమ్మదిగా స్టిచ్ అయితే వేయండి. ఆ పాయింట్ దగ్గర మనం నెమ్మదిగా స్టిచ్ వేసుకొని ఇలాగా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఓకేనా. చూసారా నెక్ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇలా బ్యాక్ సైడ్ అయితే హెమ్మింగ్ అయితే చేసేసేయండి. స్టిచ్ అయితే వేయకండి, బాగోదు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.